ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం. జగన్ నా మీద కంటే ప్రజల మీదే ఎక్కువ కక్ష కట్టాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు. డొల్ల కంపెనీలు అని వాటికి చౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారు అని 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎకరం భూమి రూపాయికి దోచిపెట్టేశాడు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా శ్రమిస్తూ ఉన్నారు, కళ్యాణ్ గారు ఒక రకంగా శ్రమిస్తారు. కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన 5-6 శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి, రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషం చింపుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా, ఇక్కడున్న మనుషులన్నా, ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. ఏకంగా ఇప్పుడు 1%, 2% తేడాలో ఎవరన్నా నగ్గడం కానీ ఓడిపోవడం కానీ 2-3% తేడాలో జరుగుతూ ఉంటుంది. అటువంటి 10% అవతోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలని, డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా, ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తా ఉన్నాడు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నానంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన. దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అనడం జరుగుతుంది. మన మటుకు మనం ఆలోచిస్తే ఈవేళ ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈవేళ ఆ కంపెనీ విశాఖపట్నంలో టీసీఎస్ దగ్గర 3.5 ఎకర్స్ భూమిని ఎకరం 1 crore చొప్పున తీసుకుని ఉంటే, అలాగే 56 ఎకరాలు 50 లక్షల రూపాయల చొప్పున తీసుకుంటే 0 ప్రైస్కి 1 రూపీస్కి 2 రూపీస్కి 1 పైసాకి 2 పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక పరిపాలన చేసిన వ్యక్తికి అలా ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఎంతకి ఇచ్చారు, ఏంటి చూడవలసిన అవసరం ఉందా లేదా? నోటుకు వచ్చినట్టు డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపొద్దున ఇన్వెస్టర్స్, ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి రానుక ఎందుకు కోపంగా ఉందంటే, ఇక్కడ ఉన్న ప్రజలంటే ఇన్వెస్టర్స్ రాకుండా, నిరుద్యోగులకి ఉపాధి కల్పించకుండా, ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడతా ఉంది. ఇంకా ఈ ఉషా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరైతే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డొల్ల కంపెనీ అసలు అనరు. మీరు చెప్తున్న డొల్ల కంపెనీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న డొల్ల కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ. అది సాఫ్ట్వేర్లో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కంపెనీ. అది A1 కంపెనీ. అది డేటా సెంటర్లో మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లో జారితేరినటువంటి కంపెనీ. ఆ కంపెనీ అధినేత మన కాకినాడలోనే చదువుకున్నాడు. కాకినాడలో మన అందరికీ మిత్రుడే. మన చాలామంది కాకినాడ వచ్చిన అందరికీ మిత్రుడే.